रोहित स्कूल मणिपूर वाली इधर వాళ్ళు ఇక్కడ ఉండాలి మొత్తం టోటల్ ఒక మనుగురు ఒక పేషెంట్ ఈయన చందన్ ఈ కోమటిపల్లి గంధంపల్లి అంటే బయ్యారు వీళ్ళిద్దరే మనుగూరు గంధంపల్లి బయ్యారు వీళ్ళిద్దరే ఉండరు మిగిలినంతా మోబాద్ చేస్తున్నారు అంటే కేశవంతరంలో తీస్తే భోజనం ఏర్పాటు చేసిన తర్వాత కేశవంతరం వాళ్ళని దించేస్తారు మీ బంధువులు చెప్పుకొని అక్కడ సేమ్ ఇంటికి పోతారు ఒకటి తర్వాత మోబాద్ వాళ్ళు ఉన్నారు మొదలెత్తారు ఆడ మీ బంధువులు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోండి ఒకరు గంధంపల్లి వాళ్ళు ఉన్నారు ఒకరేమో మనుగూరు వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళు కూడా మహబూబాద్లో తీస్తే వాళ్ళిద్దరిని బయ్యారం మచ్చినందరూ ఆ గంధంపల్లి కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు మీరందరూ భోజనం చేసిన తర్వాత నిదానంగా పంపిస్తే ఏమి ఇబ్బంది లేదు మీరు అదైనప్పుడు అక్కడ మంచి కూర్చోండి ఒక అర్ధగంట 30 గంట భోజనం పెట్టి రెండు బస్సులు ఏమి ఇబ్బంది లేదు అందరూ కూర్చోబెట్టే లేడీస్ ఒక దాంట్లో ఒక జెంట్స్ ఒక దాంట్లో పీపుల్ విల్ బి సేఫ్. ఒకటే రిక్వెస్ట్ మీ అందరి ద్వారా ఉంది, దయచేసి బయట పని లేకుండా రాకండి. ఎందుకు వెళ్తూ అదో సడన్ గా జామ్ అయిపోతుంది, బాగుతో మనకు రోడ్ కట్ అయిపోతుంది. సో ఎవరికి చాలా అవసరం ఉంటే మాతో అడిగి మాకు చెప్పిన వెళ్ళాలి, లేకపోతే రోడ్ మీద రాకండి. ఇప్పుడు హడబడిగా కామన్ పని గురించి బయట రాకండి. ఎనీవే ఇట్ ఇస్ సండే, సో ప్లీజ్ రిస్ట్రెయిన్ యువర్. ఏరియాస్ లో లో లయింగ్ ఏరియాస్ కొద్దిగా ఇనండేట్ అయ్యే అవకాశం ఉంది బికాస్ ఇప్పుడు అక్కడ రెయిన్ ఎక్కువగా ఉంది. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి లైక్ ఎన్ఎన్ నగర్, బిఆర్ నగర్ అండ్ ఎన్టీఆర్ నగర్, నర్సంపేట. ఈ ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరినీ సేఫ్ షెల్టర్స్ కి మూవ్ చేస్తున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం లోపల వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇన్ కేస్ రెయిన్ కంటిన్యూ ఇలానే అవుతే అవన్నీ మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగానే వాళ్ళని మూవ్ చేస్తున్నాము. అది కాకుండా మనకి కొన్ని చెన్నారావుపేటలో ఊర చెరువు ఒకటి స్లూస్ లో ప్రాబ్లం అయింది, దాన్ని మన వాళ్ళు కూర్చారు. ఇప్పుడు ఇష్యూస్ ఏం లేదు అక్కడ. అన్ని ప్లేసెస్ లో ట్యాంక్స్ సర్ప్లస్ గా ఫ్లో అవుతున్నాయి. ఈవెన్ పాకాల లేక్ దగ్గర కూడా ఉంది. కానీ ఎక్కడికక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి సర్విలెన్స్ లో ఉన్నారు అండ్ తహసీల్దార్ అండ్ ఎంపీడీఓ సైడ్ నుంచి కూడా టీమ్స్ ఫామ్ అయి ఉన్నాయి ఇరిగేషన్ పెట్టి. వాళ్ళు టైం టు టైం సిచ్యువేషన్ ని మాకు చెప్తున్నారు అండ్ కంట్రోల్లో పెడుతున్నారు. సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది ఇప్పటి వరకు అయితే. పాటు మన జిల్లా బయట ప్రాంతాల్లో కూడా లోతట్టులో ఎక్కువ నీరు వచ్చి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళ గ్రామాలలో వాళ్ళ ఇళ్లలో సేఫ్ గా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయం మహబూబాద్ నుండి మన అలంకారపేట, వెంకటాపూర్, లెక్కొండ మీదుగా ఆర్టీసీ బస్సు అలంకారపేట, వెంకటాపూర్ మధ్యలో ఏదైతే చెరువు మత్తడి ఎక్కువ రావడంతో అక్కడ బస్సు మధ్యలో చిక్కిపోతే వెంటనే కలెక్టర్ గారు, కమిషనర్ గారు వచ్చి అందులో బస్సులో ఉండబడే ప్రయాణికులందరినీ కూడా సేఫ్గా వెంకటాపూర్ గ్రామానికి తీసుకొని వచ్చి అక్కడ గ్రామస్తుల సహకారంతో వారికి ఇబ్బంది లేకుండా వసతి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు కానీ రేపు కానీ ఇంకా వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ఈ యొక్క నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ వారు సేఫ్గా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలు కనుక ఎక్కడైతే గ్రామాల నుంచి బయటికి వెళ్ళిన వారు అక్కడే సేఫ్గా ఉండి ఈ వర్షం తగ్గిన తర్వాత
వచ్చే ఏర్పాటు చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్కడైతే మధ్యలో ఆగిపోయినట్టయితే అక్కడ స్థానికంగా సమాచారం ఇచ్చినట్టయితే అక్కడ ఉండబడే రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ మన గ్రామంలో ఉండబడే పెద్దలందరూ కూడా అక్కడ ఉండబడే వసతితోటి తీసుకొని పోయి సేఫ్ గా జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా చేసే వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మరి తెలియజేస్తా ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలో తప్పకుండా ఇది ఏదైతే మనం ఏమి ఇబ్బంది కాకుండా అందరూ కూడా సహకరించి ఈ యొక్క భారీ వర్షం నుంచి బయటికి రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. వర్షాలతో మన నియోజకవర్గంతో పాటు మన జిల్లా బయట ప్రాంతాల్లో కూడా లోతట్టులో ఎక్కువ నీరు వచ్చి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళ గ్రామాలలో వాళ్ళ ఇళ్లలో సేఫ్ గా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు ఉదయం మహబూబాద్ నుండి మన అలంకారపేట వెంకటాపు లెక్కొండ మీదుగా ఆర్టీసీ బస్సు అలంకారపేట వెంకటాపు మధ్యలో ఏదైతే చెరువు మత్తడి ఎక్కువ రావడంతో అక్కడ బస్సు మధ్యలో చిక్కిపోతే వెంటనే కలెక్టర్ గారు కమిషనర్ గారు వచ్చి అందులో బస్సులో ఉండబడే ప్రయాణికులందరినీ కూడా వెంకటాపురం గ్రామానికి తీసుకొని వచ్చి అక్కడ గ్రామస్తుల సహకారంతో వారికి ఇబ్బంది లేకుండా వసతి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు కానీ రేపు కానీ ఇంకా వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ఈ యొక్క నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ వారు సేఫ్గా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలు కనుక ఎక్కడైతే గ్రామాల నుంచి బయటికి వెళ్ళిన వారు అక్కడే సేఫ్గా ఉండి ఈ వర్షం తగ్గిన తర్వాత వచ్చే ఏర్పాటు చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్కడైతే మధ్యలో ఆగిపోయినట్టయితే అక్కడ స్థానికంగా సమాచారం ఇచ్చినట్టయితే అక్కడ ఉండబడే రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ మన గ్రామంలో ఉండబడే పెద్దలందరూ కూడా అక్కడ ఉండబడే వసతితోటి తీసుకొని పోయి సేఫ్ గా జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా చేసే వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మరి తెలియజేస్తా ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలో తప్పకుండా ఇది ఏదైతే మనం ఏమి ఇబ్బంది కాకుండా అందరూ కూడా సహకరించి ఈ యొక్క భారీ వర్షం నుంచి బయటికి రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. కలెక్టర్ గారు కమిషనర్ గారు కూడా ఉదయం 6-7 గంటలకి వచ్చినారు. వారికి సమాచారం తెలియగానే అన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ ఆ యొక్క సౌకర్యాన్ని ఆ యొక్క వసతిని వినియోగించుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మనకి జీడబ్ల్యూఎంసీ ఏరియాస్ లో లైన్ ఏరియాస్ కొద్దిగా ఇన్అండేట్ అయ్యే అవకాశం ఉంది. బికాస్ ఇప్పుడు అక్కడ రెయిన్ ఎక్కువగా ఉంది. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి లైక్ ఎన్ఎన్ నగర్, బిఆర్ నగర్ అండ్ ఎన్టీఆర్ నగర్, నర్సంపేట. ఈ ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరినీ సేఫ్ షెల్టర్స్ కి మూవ్ చేస్తున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం లోపల వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇన్ కేస్ రెయిన్ కంటిన్యూ ఇలానే అవుతే అవన్నీ మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగానే వాళ్ళని మూవ్ చేస్తున్నాం. అది కాకుండా మనకి కొన్ని చెన్నారావుపేటలో ఊర చెరువు ఒకటి స్లూస్ లో ప్రాబ్లం అయింది. దాన్ని మన వాళ్ళు కూర్చారు. ఇప్పుడు ఇష్యూస్ ఏం లేదు. అక్కడ అన్ని ప్లేసెస్ లో ట్యాంక్స్ సర్ప్లస్ గా ఫ్లో అవుతున్నాయి. ఈవెన్ పాకాల లేక్ దగ్గర కూడా ఉంది. కానీ ఎక్కడికక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి సర్విలెన్స్ లో ఉన్నారు. అండ్ తహసీల్దార్ అండ్ ఎంపీడీఓ సైడ్ నుంచి కూడా టీమ్స్ ఫామ్ అయి ఉన్నాయి. ఇరిగేషన్ పెట్టి వాళ్ళు టైం టు టైం సిచ్యువేషన్ ని మాకు చెప్తున్నారు అండ్ కంట్రోల్లో పెడుతున్నారు. సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు వరకు అయితే ఎక్కడ కూడా ప్రమాదం కానీ ఇబ్బంది కానీ జరగదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ పోలీస్ శాఖ నుండి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము నిన్న నైట్ నుంచి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండేవాళ్ళు ఈ విధంగా వర్షం పడుతుంది. అన్ని చోట్ల ముందే మార్క్ చేసి ఎక్కడెక్కడ లో లైన్ ఏరియా ఉంది అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ గురించి ప్లానింగ్ మనకు ఉంది. ఆ ప్లానింగ్ పరంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా స్ట్రెయిన్ ఉంటే మనము అక్కడ వెళ్ళి రెవెన్యూ ఆఫీసర్స్తో కలిసి వాళ్ళకి రెస్క్యూ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఏరియాలో స్పెసిఫిక్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది వరంగల్లో వర్షం బాగా ఉంది. సో ఆ దృష్టిలో పెట్టి మేము అడిషనల్ ఫోర్స్ కూడా మొబిలైజ్ చేసాము. మనకు బోట్స్ కూడా అవైలబుల్ ఉంది. ఎప్పుడు కూడా అవసరం ఉంటే అది కూడా మనం వాడుకుంటున్నాము. అదేవిధంగా రెస్క్యూ గురించి ఉన్న అన్ని ట్రైన్డ్ మనిషిని కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ ప్రాపర్టీ ఏం మేజర్ కంప్లైంట్ లేదు. కానీ ఉన్న పరిస్థితి చూసి మనం అందరూ అప్రమత్తంగా ఉన్నాము. అందరు ఆఫీసర్స్ రోడ్డు మీద ఉన్నారు.
మా సిఐ గారు నైట్ నుంచి ఈ బస్కి ఫాలో అప్ చేసి వాళ్ళకి సేవ్ చేయడానికి బాగా ఎఫర్ట్ పెట్టుకుంటున్నారు. మేము కూడా తిరుగుతున్నాము కలెక్టర్ గారితో. సో వీఆర్